హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. మెగాస్టార్ ఫ్యామిలీలో ఎందరో నటులు వచ్చారు, ఇంకా వస్తున్నారు కూడా. ఇక హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తొలి ప్రేమ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన కరుణాకరన్ డైరెక్షన్లో తాజాగా విడుదలైన తేజ్ ఐ లవ్ యూ మూవీ మంచి టాక్ను అందుకుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఇక వరుస ఫ్లాప్ల తర్వాత సాయిధరమ్ తేజ్ చేసిన ఈ మూవీని డైరెక్టర్ కరుణాకరన్ యూత్కి తగ్గట్లు లవ్ అండ్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దాడనేసే చెప్పాలి. ఇక ఈ మూవీ విడుదలై అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఎమోషనల్ లవ్ స్టోరీకి టాక్ కూడా మంచిగా వచ్చింది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక నానా ఇబ్బందులు పడుతున్న సాయిధరమ్ తేజ్కి తేజ్ ఐ లవ్ యూ చిత్రం ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఇక సుప్రీం తర్వాత తేజు చేసిన ప్రతి చిత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. తిక్క, విన్నర్, జవాన్, ఇంటెలిజెంట్ ఇలా ప్రతి సినిమా ఒకదానికి మించి మరొకటి నిరాశను మిగిల్చాయి. ఈ నేపథ్యంలో తేజ్ ఐ లవ్ యూ మూవీపైనే సాయిధరమ్ తేజ్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. గతంలోకి వెళ్తే తేజ్ గత చిత్రం ఇంటెలిజెంట్ ఓపెనింగ్స్ కేవలం 2 కోట్ల గ్రాస్తో సరిపెట్టుకుంది. దీంతో కనీసం 50 లక్షల రూపాయలు కూడా రీచ్ కాలేదు. ఇక తేజ్ ఐ లవ్ యూ చిత్రం విజయం సాధించడంతో సాయిధరమ్ తేజ్ ఆనందంతో ఉన్నాడు. వరల్డ్ వైజ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు 3,50,00,000 గ్రాస్ను సొంతం చేసుకుంది. గత చిత్రాల కన్నా పర్వాలేదనిపించింది. అసలు ఈ మూవీకి 15 కోట్లు ఖర్చు కాగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల రూపంలో దాన్ని రీచ్ అవ్వడంతో నిర్మాతలు సేఫ్ జోన్లోకి వచ్చేశారని చెప్పాలి. ఇక శాటిలైట్ రైట్స్, డిజిటల్ కంటెంట్ రైట్స్ అదనం కనుక మొత్తం వీటి ద్వారా 9,50,00,000 రూపాయల వరకు నిర్మాతలకు ముట్టింది అనేసి టాక్ వినపడుతుంది. ఇక పంపిణీదారులైన డిస్ట్రిబ్యూటర్స్కి కూడా 1 లేదా 2 వారాలలో లాభాల బాటలోకి వచ్చే ఛాన్స్ ఉంది అనేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్ను తెలియజేయండి.